సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు పార్లమెంట్లో చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ వర్షాకాల సమావేశాల్లో దీన్ని ఒక చట్టపరంగా రూపాంతరం చెందాలి అని చెప్పేసి అన్ని మహిళా సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఐదుగా ఇక్కడ విశాఖ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాం. గత 40 సంవత్సరాల నుంచి కూడా పార్లమెంట్ గోడలకి వేలాడుతూనే ఉంది మహిళా రిజర్వేషన్ చట్టం అనేది. ఈ చట్టాన్ని కనుక అమలు చేస్తే ఇప్పుడున్న యథాతథంగా ఏవైతే సీట్లు ఉన్నాయో 543 స్థానాలు పార్లమెంట్లో ఉన్నాయి. దీన్ని యథాతథంగా ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని ఐదుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా కనుక అమలు చేస్తే 180 స్థానాలు మహిళలకు వస్తాయి. కానీ ఈరోజు ఉన్నది 55 మంది మాత్రమే పార్లమెంట్లో మహిళలు ఉన్నారు. సమాజంలో సగభాగంగా 50% మంది మహిళలు ఒకవైపు ఉంటే రెండో వైపు చట్టసభల్లో 8% మాత్రమే ఉన్నారు. 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే 180 మందికి సీట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఐదుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ సమాజం, ఈ పురుషాధిక్యత సమాజం, అలాగే బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్తో లింక్ పెట్టి అంటే పార్లమెంటు స్థానాలు పెంచడం ద్వారా ఆ పెంచిన స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామండం చాలా దుర్మార్గం. డీలిమిటేషన్తో మెలికలు పెట్టద్దు. యాజ్ ఇట్ ఈజ్గా 543 స్థానాలు పార్లమెంటు స్థానాలు ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ స్థానాల్లో మాత్రమే 180 స్థానాలు మాకు వెంటనే కల్పించాలి అని చెప్పేసి ఐదుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని అంటే మహిళలకు 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఐదుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై ఈ బీజేపీ ప్రభుత్వం అలాగే ప్రతిపక్షాలు దీనిపై చర్చ చేయాలి. చట్టాన్ని 33% రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసే విధంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లోనే 2029 ఎన్నికల్లోనే దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఐదుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.